ఈరోజు మా పెద్దలు చెప్పినట్టుగా మా రాష్ట్ర అధ్యక్షులు పోచవైన శ్రీహరి యాదవ్ గారు, మా ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి గారు, మేమేమంటున్నామంటే మేము ఇక్కడ దేనికో యుద్ధం చేయడానికి రాలే, దేనికోసం అని రాలే. మాకున్న గొల్లకుర్మ సామాజిక వర్గానికి క్యాబినెట్లో మంత్రి పదవి స్థానం కల్పించడాన్ని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం కోసం, మీ మనుషులే కాకుండా మా గొర్రెలతో కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మా గొర్రెలను కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడ నేను యాదాద్రి జిల్లా నుంచి తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండెపోయిన అయోధ్య యాదవ్ నా పేరు. కానీ ఎందుకంటే మేము ఇందాక మా పెద్దలు చెప్పినట్టుగా మొన్ననే తేల్చిన సంగతి, మేము 38 లక్షల జనాభా ఉన్న నిష్పత్తి ప్రకారం మాకు ఉన్న మంత్రివర్గంలో ఎందుకు స్థానం కల్పించలేదని చెప్పి మా ఆవేదన, మా ఒక బాధ కోసం విన్నవించడం కోసం ఇక్కడ రావడం జరిగింది. భారతదేశంలో స్వాతంత్రం ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు మంత్రివర్గ స్థానం లేకుండా ఎప్పుడు కూడా మా గొల్లకుర్మలో ప్రతి క్యాబినెట్లో ఉండేవారు. ఈసారి మాత్రం మాకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదు. సో మీరు ఎవరికి ఇచ్చినా పర్లేదు, గొల్లా కుర్మలకు ఎవరికి ఇచ్చినా కూడా మంత్రివర్గంలో ఇస్తే మేమంతా సంతోషపడతాం. ఇక్కడనే మేము అభినందన సభ కూడా పెడతామని ఇప్పుడు మా పెద్దలు చెప్పినారు. మేము కూడా అభినందన సభ కూడా ఉంటాం. కానీ మాకంత నిష్పత్తి ప్రకారంగా, మా జనాభా దామాషా ప్రకారంగా, మాకు రావాల్సిన వాటా ప్రకారంగా మంత్రివర్గ స్థానంలో అయితేనేమి 5,000 కోట్లు కేటాయించి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మా కమ్యూనిటీని తీర్చిదిద్దితే మీకు మంచి భవిష్యత్తు కూడా మీకు ఉంటామని చెప్పి, మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాంతోపాటు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మా సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ చైర్మన్లు, తర్వాత కార్పొరేటర్లు, మేయర్లకు కూడా మాకు అవకాశం కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము చిన్న చూపు ఉండి మేము చాలా జనాభా నిష్పత్తి ఎక్కువ ఉన్నాం. పదవుల కాడికి వస్తే మాకు ఈ చిన్న చూపు ఉన్నది, మాకు ఎలాంటి పదవులు లేవని చెప్పి ఉద్దేశంతో ఈరోజు మేము మనుషులుగా మేము వేడుకుంటున్నాం. కానీ మా గొర్రెలను కూడా తీసుకొచ్చి ఆ గొర్రెలతోటి కూడా మేము అడిగిపించి మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు ఉన్నారు కదా, ఇవ్వండి, మాకేం బాధ లేదు. బీర్ల ఐలయ్య గారికి మంత్రి పదవి ఇచ్చినా కూడా, లేకపోతే మా అంజన్ కుమార్ గారు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వండి, తప్పలేదు. ఎవరికి ఇచ్చినా మేము సంతోషపడతాం. కానీ ఎవరికి ఇవ్వకుండా మాకు ఇంత స్థాయిలో ఉండి ప్రతిసారి కేబినెట్లో మా మంత్రివర్గంలో మేము ప్రథమ స్థానం ఉన్నాం. టీ అంజన్ ఉన్నప్పుడు కొంపాపేకి ఇచ్చారు. తర్వాతకి మాకు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఒక 5-6 ఎమ్మెల్యేలు గెలిపించుకొని మంత్రి పదవి ఇచ్చారు. యనమల రామకృష్ణ ఉన్నాడు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉన్నాడు, శ్రీకృష్ణ యాదవ్ ఉన్నాడు, పార్థసారథి ఉన్నాడు, ఇంతమంది ఉన్నారు. కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కూడా, తర్వాత రఘువీరారెడ్డి గారు కూడా ఉన్నారు, పార్థసారథి ఉన్నారు. ఇంతమంది ఇచ్చుకుంటూ వచ్చి మా గవర్నమెంట్లో అన్నిట్లలో మాకు మొదటి స్థానం కల్పించారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈసారి మాత్రం మాకు మంత్రి పదవిలో స్థానం కల్పించకపోతే చాలా బాధాకరం. మోసం చేసినని మేము అనలేము, కానీ ఇస్తారని మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మొన్న విస్తరణ కూడా 3కి ఇచ్చారు, అందులో మాకు వస్తుందని కూడా మేము భావించినాం. కానీ రాలేకపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా 2-3 ఉన్నాయని చెప్పి మాకు చెప్తున్నారు. కాబట్టి దాంట్లోనన్నా మాకు మా స్థానం కల్పించాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే మా సామాజిక పరిశోధన శాఖ మంత్రి కనీసం మా గొల్లకుర్మలకు ఉంటే మా వాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాం. కానీ అయినా ఇవ్వకుండా నెక్స్ట్ ఏమి ఇచ్చినా కూడా మంత్రివర్గంలో స్థానం ఉంటే మాకు బలం ఉంటుందని చెప్పి మా సామాజిక వర్గ గొల్లకుర్మలు అందరం మేమంతా మేము ప్రతి దాంట్లో మేము అండగా ఉంటామని చెప్పి దానికోసం కోరిక మేరకే ఈ గొర్రెలు తీసుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈ గొర్రెలతోటి మేము అడగడం జరుగుతుంది. తర్వాత మూగజీవాలని అడిగితే కూడా కనీసం మా మీద ప్రేమ కొద్దీ మాకు ఇస్తారని చెప్పి ఉద్దేశంతో వచ్చినాం. కానీ ఇది ఏదో మేము అడాబుడి చేసి ఇది చేయడం కోసం రాలే. మేము మా బాధ వెలుపుచ్చడం కోసం వచ్చినాం. మాతో పాటు మా పెద్దలు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు శ్రీహరి యాదవ్ ఇందాక చెప్పినట్టుగా మాకు అన్ని విధాలా అన్నీ ఉన్నాయి. కానీ అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ అల్లు ఉన్నట్లు శని ఉన్నట్టు మాకు ఈ బాధ కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ బాధ తీరుతుందనే ఉద్దేశంతో మేము ఇక్కడ రావడం జరిగింది. గాంధీ భవన్ చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా, గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మేము విన్నపం ఏంటంటే, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నుంచి 2 సంవత్సరాలు దగ్గర పడుతుంది. 2 సంవత్సరాల నుంచి కూడా కనీసం
సరే ఎవరికి ముగ్గురికి ఒక కుటుంబంలో ముగ్గురు నలుగురికి ఇచ్చినప్పుడు మాకేం అభ్యంతరం లేదు, మీరు మీ గవర్నమెంట్ మాకు ఉన్నది ఇచ్చుకోండి, దానికి సంబంధం లేదు. కానీ ఈ గవర్నమెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కోరేది ఒకటి ఏంటంటే మా గొల్లకుర్మ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి. న్యాయం జరిగినట్టయితే మాకు మంత్రి పదవి ఇచ్చినట్టయితే మేము కూడా సంతోషపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.